75 మార్కులు సంపాదించుకుంటుంది. కానీ పెళ్ళైన తర్వాత అమ్మ అయిందనుకోండి, అప్పుడు 100 మార్కులు. ఆ స్త్రీకి 100కి 100 మార్కులు. అందుకే అమ్మ కాకపోతే ఎంత తప్పిస్తుంది, పరితపిస్తుంది. అయ్యో నేను ఒక బిడ్డకి తల్లిని కాలేకపోతున్నానన్న బాధ ఆమెని ఇచ్చేస్తుంది. మరి తల్లివి ఒక బిడ్డని కనగానే సరిపోదు. తల్లి అంటే ఏంటిది? మాతృదేవో భవ. అయితే ఒకసారి ఒక వ్యక్తి అడుగుతాడు. ఒక వ్యక్తి ఏమని అడుగుతాడంటే, దేవుడా, లైన్లో నిలబడి నిలబడి విరక్తి వస్తుంది. ఎక్కడ? గుడి లైన్లో, గుడిలో విగ్రహాన్ని దర్శించుకోవడానికి. అది విగ్రహం, అక్కడ స్వయంభూగా ఆత్మ అనేది పరమాత్మ. చూడండి, ఆత్మ అంటే మనాన్ని అంటాం, మరి దేవుణ్ణి ఏమంటాం? పరమ ఆత్మ అంటామా లేదా? పరమ ఆత్మ అంటే ఏంటిది? ఆత్మ అంటే మనం, పరమ ఆత్మ అంటే పర అంటే మొత్తం విశ్వమంతా ఆక్రమించి ఉన్న ఆత్మ పేరే పరమాత్మ. విశ్వమంతటా దేవుడు ఉన్నాడా లేడా? లేకపోతే పరమాత్మ 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 అని ఎందుకు తెలుసుకుంటున్నాం? బాధ వస్తే, కష్టం వస్తే ఒకసారి ఆలోచించాలి. పరమ ఆత్మ అంటే ఈ విశ్వమంతా నిండి ఉన్న ఆత్మని పరమాత్మ. మరి ఆ పరమాత్మకి మనకి ఏమి తేడా లేదు. ఆ పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మలు. ఆ లైన్లో నిలబడ్డాడు. ఓ పరమాత్మ, నీ దర్శనం దొరకడానికి ఇంత విరక్తి పుడుతుంది. లైన్లో నిలబడి నిలబడి ఎక్కడికన్నా వెళ్ళండి, లైన్లో ఎంతసేపు నిలబడాలో గమనించండి. చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఉన్న వాళ్ళకి, డబ్బు ఉన్న వాళ్ళకి ఒక దర్శనమా, లేని వాళ్ళకి ఇంకో దర్శనమా? ఇది దేవుడే పెట్టిందా? మనం ఈ ప్రశ్నిస్తున్నాం దేవుణ్ణి. ఒక పవిత్రమైన దేవాలయంలో అందరికీ సమానంగా ఉండాలి కదా? ఉందా సమానత్వం? లేదు. అక్కడ ఏమైతుంది? డబ్బులు ఎవరైతే ఇస్తారో ముందు చూపిస్తారు. తర్వాత ఆ ప్రశ్న అడుగుతున్నాడు, ఆయన విరక్తి పుట్టింది లైన్లో నిలబడి. ఎక్కడికైనా లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక విగ్రహాన్ని చూడడానికి లైన్లో నిలబడుతున్నావు, కానీ సాక్షాత్తు ఆ పరమాత్మ నీ హృదయంలో ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆ విషయాన్ని గ్రహించక నువ్వు సాక్షాత్తు పరమాత్మని దర్శించేయడానికి ఏ లైన్ అక్కర్లేదు అని భగవద్గీత చెప్తుంది. ఏ లైన్ అక్కర్లేదు, ఏ చిరాకు అక్కర్లేదు, ఏ పరాకు అక్కర్లేదు. ప్రశాంతంగా దొరుకుతుంది. పరమాత్మ యొక్క దర్శనం ప్రశాంతంగా దొరుకుతుంది. ఎప్పుడు నువ్వు బయటకు వెళ్తున్నావు పరమాత్మ కోసం, విశ్వమంతా ఆక్రమించి ఉన్నప్పుడు, విశ్వంలో నువ్వు ఉన్నప్పుడు నీలో పరమాత్మ లేడా? ఆ పరమాత్మ నీ లోపల జీవుడుగా ఆత్మగా ఉన్నాడు. నీ హృదయంలో అక్కడికి వెళ్తే ఏ లైన్ కట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు నీ పరమాత్మ నీకు దర్శనం ఇస్తాడని సాక్షాత్తు ప్రాణంతో ఉన్న పరమాత్మ దర్శనం ఇస్తాడు. అక్కడ ప్రాణం లేని విగ్రహంలో మనం ప్రాణం పోసుకొని మొక్కులు పెట్టుకుంటున్నాం. అందుకే ఆ ప్రశ్నకి దేవుడేం సమాధానం చెప్పిందంటే, పరమాత్మ అంతటా ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడని చెప్పిన కదా గీతలో. మాతృదేవో భవ, అమ్మ ఒక దైవం అని చెప్పిన, మరి తల్లిని దైవంగా చూస్తున్నావా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. దేవుడా దేవుడా అని విగ్రహం దగ్గరికి వచ్చినావు, ఆ విగ్రహంలో పెట్టింది నువ్వే, నేను లేనక్కడ. సాక్షాత్తు భగవంతుడు ఏమంటున్నాడంటే, విగ్రహంలో పెట్టింది నువ్వే కానీ నేను లేను. నేను ప్రతి జీవిలో ఉన్నాను, అంతటా ఉన్నాను. అంతటా ఉన్న నన్ను నువ్వు ఒక విగ్రహంలో దొరకబట్టి కుక్కుండబెట్టి నువ్వు ఇట్లా ఉన్నాననుకొని నువ్వు భావిస్తున్నావు. అందుకే మాతృదేవో భవ, అమ్మలో దైవం ఉందని చెప్పిన, తండ్రి మాటే వేదంగా మార్చుకోమని చెప్పిన. తల్లిని దైవంగా చూస్తున్నారా? తండ్రి మాటని వేదంగా మార్చుకుంటున్నామా? గురువే నీకు పెద్ద జ్ఞానాన్ని అందించే గురువుగా నువ్వు చూస్తున్నావా? అందరిలో ఉన్న తత్వాన్ని నేను చూపించిన, అక్కడ చూడలేని దేవుణ్ణి నా దగ్గర విగ్రహంలో ఏం చూస్తావు అని చెప్పి భగవంతుడు సమాధానం చెప్పిండు. అంటే అన్నీ మనమే,
అన్నేసుకుంటాం, పెనేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? అన్నింటికి నింద ఎవరిని వేస్తున్నాం? పరమాత్మని. మీరు లేవడం, నడవడం, కూర్చోవడం, చేయడం ఆపేయండి ఫస్ట్. ఎవరైనా సరే, అమ్మ కూర్చో, నాకు అందరూ విన్నట్టు కనబడితేనే మీకు ఈ క్లాస్ మంచిగా వస్తుంది. అలా చక్కగా పిల్లలు చిన్నగా మొక్కగా ఉన్నప్పుడు తల్లులందరూ నేను మాతృదేవో భవని అని నిజంగా అనుకుంటే, ఆ మాటని సార్థకం చేసుకోవాలని అనుకుంటే, ప్రతి స్త్రీ తన బిడ్డని ఎలా పెంచాలి, సమాజంలోకి వెళ్తాడు నీ బిడ్డ. ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ ఎవరైనా సరే సమాజంలోకి వెళ్తారు. ఎప్పుడు నీ దగ్గర ఉండరు. సమాజంలోకి వెళ్ళే లోపల నీ దగ్గర ఉన్నప్పుడు ఒక తల్లి బిడ్డని ఎలా పెంచితే మాతృదేవోభవ అంటారు నన్ను అని తెలుసుకోవాలి తల్లి. తెలుసుకున్న రోజు నీ ద్వారా ఒక బిడ్డ నీ భూమి మీదకి వచ్చిండు. అప్పుడు ఆ బిడ్డ ఒక మంచి సంస్కారవంతుడిగా, ఒక మంచి బుద్ధునివంతుడిగా, ఒక మంచి గుణంతో ఎప్పుడైతే సమాజంలోకి వెళ్తాడో అప్పుడు మాతృదేవోభవ అన్న యొక్క పదము నీకు కరెక్ట్గా సూట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎవరు మనం మాతృదేవోభవగా లేము అని నేనంట. మీరేమంటారు? గట్టిగా మాట్లాడాలి. ఉన్నామా? ఉన్నామా? లేము. ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నప్పుడు 50% వస్తుంది, కానీ 100% ఉందా? కానీ వస్తుంది. మనం అనుకుంటే వస్తుందా రాదా? ఇప్పుడు మనకు తెలియదు, అన్ని విషయాలు తెలియదు. మన అమ్మనేమో మనకు నేర్పాలి. పాప మాలమ్మ ఇంతేది. కాబట్టి మనకి తెలుసుకున్నట్టు ఎప్పుడైతే ఆచరిస్తామో మాతృదేవోభవ అన్న సార్థకత మనకు వస్తుంది. 100% సాధించగలుగుతాం. కేవలం ఫస్ట్ మన బిడ్డని, మన ద్వారా వచ్చిన మన బిడ్డని మంచిగా బుద్ధులతో సంస్కారవంతంగా ఎప్పుడైతే సమాజంలోకి పంపిస్తామో, ముఖ్యంగా భార్య వచ్చిందంటే తల్లి కొంచెం పట్టింపులు ఆపేయాలి. అర్థమవుతుందా? అసలు తన సంసారం అది, అందులో ఏలు పెట్టడానికి తల్లికి అర్హత లేదు. తల్లి ఏంటంటే మంచిగా పెంచాలి, మంచి బుద్ధులు నేర్పించాలి, చదువులు చెప్పించాలి. ఆ స్టేజ్ వరకే నువ్వు ఒక గైడెన్స్. కానీ నువ్వేమనుకుంటావు? నా కొడుకు నా మాటనే వినాలి. కానీ సత్యం అది కాదు తల్లి. అంటే నా కొడుకు నా మాట వినద్దా అని కాదు నేను చెప్పేది. నీ మాట వినేలాగా నువ్వు పెంచాలి ఫస్ట్. మాతృదేవోభవ అంటే అదే కదా. తల్లి నీ మాట వినేలాగా పెంచుకోవాలి. కానీ భార్య వచ్చినప్పుడు భార్యాభర్త మధ్యలో ఒక మాటలు ఉంటాయి, అది నీకు అవసరమా? అప్పుడు మనం ఏళ్ళు పెట్టినప్పుడు ఏమవుతుంది? నా కొడుకు నా కోడలు మంచిగా సంసారం చేసుకొని మంచిగా సంతోషంగా ఉంటే, కోడలు మంచిగా లేదనుకో, వెళ్ళిపోతుంది అనుకో, తిడుతుంది అనుకో, గొడవలు పెడుతుందంటే అప్పుడు బాధ ఎవరికి? నువ్వు ప్రేమగా పెంచుకున్న నీ కొడుకే కదా. ఆలోచించాలి. తల్లిగా ఒక స్టేజ్ వరకే, తర్వాత భార్యది బిడ్డలది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. తననే కుటుంబం అంటారు. భార్య భర్త పిల్లలు ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ప్రతిదీ నాకే వెళ్ళాలి, ప్రతిదీ నన్ను అడిగిన తర్వాతనే చేయాలి అంటే గౌరవం ఇచ్చేలాగా నీ బిడ్డని నువ్వు పెంచుకోవాలి. నీకు ఒక గౌరవం ఉండాలి అంతే. తర్వాత నిన్ను ప్రేమగా చూసుకోవాలి. నీ బిడ్డ నిన్ను ప్రేమగా చూసుకునేలాగా నువ్వు పెంచాలి. భార్య వచ్చినా కూడా ఆడు నా మాటనే వినాలి అంటే అది ఒక ఆట వస్తువు. మీ ఇంటికి వచ్చిన ఒక వ్యక్తి నిన్ను నమ్మి, తల్లిగా భావించి నిన్ను నమ్మి, నీ కొడుకుని నమ్మి సర్వస్వాన్ని వదిలేసుకొని మీ ఇంటికి వస్తున్నప్పుడు తనకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ ఎన్నో విషయాలని నమ్మిగా వచ్చినప్పుడు ఆ టైంలో మనం కొంచెం ప్రాముఖ్యత ఇవ్వాలి. తల్లి పోస్ట్ వచ్చేంత వరకు, తర్వాత భార్య వచ్చినప్పుడు కొంచెం వదిలి, మనం మొత్తం కాదు. తన భార్యకి చాలామంది చెప్తారు, అమ్మ ఇన్ని రోజులు నా కొడుకు నేను చూసుకున్నా, ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నా అని చెప్తారా? చెప్పరా? నా కొడుకుని నీ చేతిలో పెడుతున్నా అంటాం. మళ్ళీ ఏం చేస్తాం? ఆ చేతిని లాక్కుంటాం.
అవునా కదా? మాట్లాడండి. లాక్కుంటాం, పెట్టేయండి అంతే చేతిలో. అప్పుడు నీ పని అయిపోయింది, నీ బాధ్యత అయిపోయింది. అప్పుడు నువ్వు ఏం చేయాలన్నది తెలుసుకోవాలి. అలా మనము ఒక తల్లిగా మహాభారతం అంటే ఏంటిది, భగవద్గీత అంటే ఏంటిది, రామాయణం అంటే ఏంటిది, భాగవతం అంటే ఏంటిది, వశిష్ఠ అంటే ఏంటిది, రాముడు అంటే ఎవరు, కృష్ణుడు అంటే ఎవరు, వినాయకుడు ఎందుకు వచ్చిందో, అలా ఆకారం ఎందుకు ఉంటుంది కృష్ణ మన అతనికి వినాయకునికి, ఇవన్నీ చెప్పాలి. ఒక పండగ ఎందుకు వస్తుంది, వినాయక పండుగ ఎందుకు వస్తుంది, గరక ఎందుకు ఎక్కిస్తారు, బతుకమ్మ ఎందుకు ఉన్నది, బతుకమ్మకి బంతి పూలు లేవు పెట్టమని, గడ్డి పూలు ఉన్నాయి పెట్టమని. ఒకప్పుడు బంతి పూలు పెట్టినామా, గడ్డి పూలు పెట్టినామా? గడ్డిలో పుష్కలంగా ఔషధాలు ఉంటాయి, అది ఎందుకు పెట్టాలి? ఆ గోపురం అలా ఎందుకు పెట్టాలి? గౌరమ్మని ఇలా పేరిస్తాం, దాని అంతరార్థం ఉంది. ఇవన్నీ మనం బిడ్డలకి నేర్పాలి. నేర్పిన రోజు అప్పుడు నన్ను మాతృదేవోభవ అంటారు. కానీ అంత నేర్పే అంత సమయం మన దగ్గర లేదు. కాబట్టి టీవీ సీరియల్ చూడడానికి టైం ఉంటుంది, ముచ్చట్లు పెట్టడానికి, ఇతరుల మీద నిందలు వేసుకోవడానికి సమయం ఉంటుంది. కానీ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని ప్రశ్నించడం కాదు. టీవీ సీరియల్ చూడడం వల్ల మనం ఎంత డ్యామేజ్ అవుతున్నామో మీకు తెలుస్తలేదు. లోపల డ్యామేజ్ అవుతుంది, మన ఆత్మ పూర్తిగా డౌన్ అయిపోతుంది. ఎంతెంత సీరియల్ చూస్తామో అంతంత విరక్తి మన లోపల ఎంత చండాలంగా తయారవుతుందో మనకు తెలుస్తలేదు. టెన్షన్, రేపేం జరగబోతుందో టెన్షన్, ప్రతిదీ అలా తెలుసుకోవాలా. అందుకే మహాభారతంలో చాలా స్టోరీలు ఉన్నాయి. ప్రతి ఒక్క స్టోరీ ప్రతి ఒక్కరు తెలుసుకుంటే ఎంత జ్ఞానం వికసిస్తుంది అంటే, అలా బతకాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని మహాభారతం చెప్తుంది మనకు. ఆ మహాభారతమే వేదాలు ఉపనిషత్తులు అన్నింటినీ చదవలేరు మనుషులు. అంత తీరిక ఉండదు, అంత జ్ఞానం లేదు వాళ్ళకని చెప్పి వచ్చిన వాళ్ళని చూడకుంది, మాటలు వినుంది తల్లి. అన్నీ చదవలేరు మనుషులు. వేదాలు ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి చదవడానికి. ఏవి చదవని మనుషులకి కనీసం ఒక్కటన్నా చదవండి అని చెప్పి భూమి మీదకి భగవద్గీతని పంపించిండు. అన్నింటినీ రంగరించి నూరుతాం కదా, మసాలాలు రోట్లేసి నూరితే ఎలా వస్తుంది చూడండి. నూరినప్పుడు దానిలోని రసం వస్తుందా లేదా? గ్రైండర్ పట్టడం వల్ల రసం రాదు. దానిలో రోట్లేసి దంచి మంచిగా నూరుతున్నప్పుడు దాని యొక్క రసం బయటకు వస్తుంది. ఆ రసం బయటకు ఎలా వస్తుందో వీటన్నింటిని రంగరించి వాటి జ్ఞానాన్ని తీసుకొని ఈ వేదాలని ఉపనిషత్తులని అందరు వ్యాస భగవానుడు కానీ, గణపతి కానీ, కృష్ణుడు కానీ, మహానుభావులు అందరూ కలిసి ఈ మనుషులందరికీ ఇన్ని చదవడానికి తీరిక లేదు. అందుకనే భూమి మీదకి కలియుగంలో ఒకే ఒక గీత భగవద్గీతని పంపిస్తా అని చెప్పి భగవంతుడు పంపించింది. కనీసం ఒక్కటన్నా చదవాలి అని. ఆ ఒక్కటి చదివే తీరిక కూడా మనకి లేదు. భగవద్గీత ఒకటేనా 10 ఉన్నాయా? ఒకటే. దాని అంతరార్థం మనం ఎలా తెలుసుకుంటే అలా మనకు అర్థమవుతుంది. భగవద్గీత ఇదొకటి అదొకటి అన్నది ఏది లేదు. భగవద్గీత ఒక్కటే, భగవంతుడిచ్చిన గీత ఒకటి. ఎందులో ఉన్నా అదే ఉంటుంది. కానీ మన స్థితిని బట్టి అది అర్థమవుతుంది. మన స్థితి చండాలంగా ఉంటే ఏమవుతుంది, ఇది వేరు అది వేరు అనుకుంటాం. భగవద్గీత ఒక పుట్ట వేరే ఉంటుంది అంతే, కానీ లోపల ఉన్న జ్ఞానం ఒకటే ఉంటుంది. మనము స్థితి ఎంతెంత పెరిగితే భగవద్గీత అంతంత అర్థమవుతుంది. మన ఆత్మస్థితి డౌన్గా ఉంది, అసలు ఆత్మ అంటేనే తెలియనప్పుడు భగవద్గీత అర్థం కాదు. అదేదో హార్డ్గా ఉంటుంది, చదవలేము. అందుకే భగవద్గీతని చదవలేము అని పక్కకు పెట్టేసినప్పుడు, పక్కకి ఎప్పుడైతే పెట్టేసినామో దానికి పూజలు చేస్తూ పసుపు కుంకుమ పూజలు పట్టినాయి. ఒక ప్రపంచాన్ని మంచిగా దిద్దడానికి భగవంతుడిచ్చిన తన యొక్క జ్ఞానాన్ని గీత రూపంలో ఇచ్చిండు. ఆ జ్ఞానాన్ని గీత రూపంలో ఇస్తే ఏ ఇంట్లో అయితే భగవద్గీత ఉంటుందో ఆ ఇంట్లో సాక్షాత్తు భగవంతుడు ఉన్నట్టు. భగవద్గీత ఉంచుకోవడానికి కూడా మనకి డబ్బులు లేవు. పోనీ ఉందంటే దేవుని రూమ్కి అంకితం అయిపోతుంది. అది దేవుని రూమ్కి అంకితమయ్యే గీత కాదు. భగవద్గీత హాల్లో ఉండాలి, అందరికీ కనిపించేలాగా ఉండాలి, చూడగానే చదవాలనిపించాలి. మరి అది అర్థం కానప్పుడు ఎట్లే అవుతాం?
అది ఎట్లా ఉంది, సంస్కృతంలో ఉంది. అర్థం కాదు. సంస్కృతంలో అర్థం కాక అర్థం కాని రీతిలో కొందరు బ్రాహ్మణ్స్ మాత్రమే చదివిండు. అది కూడా అందరికి అర్థం కాలే, బ్రాహ్మణ్స్కి కూడా. వాళ్ళు ఏం చేసిండ్రు, చెప్పనట్టు చెప్పారు. తర్వాత ఏమైపోయింది, మొత్తానికి మూలకు పడ్డది. ఒక మనిషి దుఃఖంలో ఉండి దుఃఖాన్ని భరించలేక ఆత్మహత్యల వరకు వెళ్తున్నది కలియుగం. ఏమంటారు? మనిషికి ఏమైంది, దుఃఖం ఉంది, ఆ దుఃఖాన్ని భరించలేక చావద్దు అని భగవంతుడు కలియుగం కోసి దుఃఖం ఎవరికైతే ఉందో భగవద్గీతని ఎవరైతే చదివి ఆచరిస్తారో ఈ దుఃఖం పోతుంది అని దాంట్లో ఉంది. దుఃఖం, కష్టం, రోగం, బాధలు అన్నీ పోతాయి అది ఆచరించిన రోజు. అది చదవని రోజు ఏమవుతుంది, అందులో ఏముందో తెలుస్తలేదు. అసలు ఈ భగవద్గీత ఎందుకు, ఏముంది 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 అని ఎవరన్నా ప్రశ్నిస్తున్నారా? అది ఎందుకు, ఏముంది, ఏం చెప్తుంది? ఇలాంటి పిల్లలు భగవద్గీత చదవకపోతే వీళ్ళ జీవితం తర్వాత ఏముంటుంది, ఏమవుతుంది? అక్కడ చూడు, గంటలు గంటలు ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు. ఏమొస్తుంది? పిల్లలు ఒక గంట ఈ పుస్తకం పట్టుకుంటే ఏమొస్తుందో వాళ్ళ నుంచి తెలుసుకోవచ్చు. ఏమొస్తుందో మనం తెలుసుకుంటే భగవద్గీత మనకు అన్నీ ఇస్తుంది. అప్పుడు చావాలని అనిపించదు. ఎటువంటి కష్టం ఉన్నా అసలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాదు. ఒక వ్యవసాయదారుడు మరణిస్తున్నారు భూలోకంలో, ఎక్కువ అంటే వ్యవసాయదారుడు. తర్వాత ఎవరు చనిపోతున్నారు? స్టూడెంట్స్. ప్రతిదానికి చావే కారణం అనుకుంటారు స్టూడెంట్స్ కూడా. ఫస్ట్ మనము ఎదుటి వ్యక్తికి అవకాశం ఇవ్వద్దు. పిల్లలు ఎలా ఉండాలో తల్లి నేర్పాలి. ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో ఖచ్చితంగా. తిట్టినా సరే సమాజంలో ఇలా నడుస్తుంది, ఇలానే ఉంటా అంటే మనం అవకాశం ఇచ్చినట్టు ఎదుటి వ్యక్తికి. అవకాశం ఇచ్చిన తర్వాత ఆ పురుషుడికి నష్టం లేదు, కానీ ఒక స్త్రీకే నష్టం ఉంది. ఆ నష్టాన్ని గమనించి మనమే ఫస్టే మనం జాగ్రత్తగా ఉంటాడు, మన జోలికి వస్తాడా? రాడు. ఇలా కొన్ని కేసుల వల్ల మరణిస్తున్నారు. చదువుకోలేక, ఆ సబ్జెక్టు ఇష్టం లేక, తల్లిదండ్రుల కోర్సు వల్ల అదే సబ్జెక్టు చదువు, డాక్టరేగా, యాక్టరేగా, ఇంజనీరేగా అని చెప్పినప్పుడు వాళ్ళు అది చదవలేక ఫెయిల్ అయ్యి అప్పుడు చనిపోతున్నారు. ఇందుక మనం భూమి మీదకి వచ్చింది. ఇవన్నీ ప్రశ్నలకి సమాధానం భగవద్గీతలో ఉంటుంది. మరి అటువంటి భగవద్గీత మనం చదవట్లేదు, అందుకనే పక్కకు పెట్టినామని చెప్పి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ తను ఎంత దూరంగా ఆలోచిస్తాడంటే ఎంతో లోతులోకి ఆలోచించి ప్రతి స్త్రీ, ఇంతకుముందు స్త్రీతోనే ఈ ప్రపంచం నడిచింది, కానీ మనం పెత్తనం చేస్తామని చెప్పి పురుషులు మనల్ని అప్పటి పురుషులు మనల్ని అనగదొక్కింది. వేరే వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ వల్ల మనకి చెడు జరుగుతుందని మనల్ని అనగదొక్కినప్పుడు అదంతా గుర్తుంచుకొని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఒకటి ఆలోచించిండు. భగవద్గీత ఏ స్త్రీ అయితే చదువుతుందో, ఆచరిస్తుందో, తను శక్తిగా మారి తన కుటుంబాన్ని శక్తిగా మార్చుకొని తను జీవితాన్ని మోక్షం వైపు తీసుకెళ్తుంది అన్న ఉద్దేశంతో బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు, గురువు గారు, ఈ భగవద్గీతని, ఇలా ఉన్న భగవద్గీతని 700 శ్లోకాలని, 700 శ్లోకాలు ఎంతమంది వీళ్ళు చెప్పండి? అసలు భగవద్గీత కనీసం ముట్టిన్లా? ఇప్పుడంటే మన తాత చెప్పిండు, ఇప్పుడంటే మనం ఇప్పుడు 15 నెలల నుంచి మనం కొంచెం చదువుతున్నాం, కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు భగవద్గీతలో 700 శ్లోకాలు చదివినట్టు లేదు. అందుకనే చదవట్లేదన్న ఉద్దేశంతో ఇది మొత్తానికి ఇది ఒక జ్ఞానానికి సంబంధించిన పుస్తకము, మూలకు పడిపోతుందని చెప్పి గురువు గారు ఏం చేసిండ్రు, 700 శ్లోకాలని కంఠస్థం చేసి 40 సంవత్సరాలు దానితో మమేకమై తర్వాత